హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్టిచ్చింగ్ చూద్దామండి. లాస్ట్ వీడియోలో ఈ శారీని ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఇవాళ దీన్ని కట్ చేసిన డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఫస్ట్ మనం కింద పార్ట్ కట్ చేసాం కదండి, 3 మీటర్స్ తీసుకున్నాం కదా. కింద పార్ట్ మనం ఫ్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలనుకున్నాం కదండి ఈ డ్రెస్ని. అందుకోసం మనం ఫ్లీట్స్ ఎలా పెట్టుకోవాలో ఫస్ట్ చూద్దామండి. ఇక్కడ కొంచెం మీరు ఖర్చు కోసం వదిలేసేయండి, సీమ్ అలవెన్సెస్ వదిలేసేయండి. ఒక 1 ఇంచ్ వరకు వదిలేసేయండి. నేను ఇంత వదిలేస్తున్నాను. తర్వాత మీరు ఫ్రిల్స్ పెట్టుకోండి. ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే అన్ని ఫ్రిల్స్ ఒకే సైజ్ పెట్టుకోండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా పెట్టుకోకండి, అన్నీ ఒకే సైజ్ పెట్టుకోండి. ఇది 1 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి. లేదు అంటే మీరు మార్క్ చేసుకోండి, 1 ఇంచ్కి 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటే మీకు అలా అయినా ఈజీగా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు అన్ని ఫ్రిల్స్ ఒకేలాగా పెట్టుకోండి, తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్ అనేది కూడా ఇదండి, ఈ గ్యాప్ అనేది కూడా సేమ్ ఫ్రిల్కి ఒకే ఇంత గ్యాప్. ఇప్పుడు ఈ ఫ్రిల్కి ఇంత గ్యాప్ వచ్చిందంటే నెక్స్ట్ ఫ్రిల్కి కూడా అంతే గ్యాప్ వచ్చేటట్టు చూసుకోండి. ఈ ఫ్రిల్స్ అన్నీ పెట్టాక మన నడుము లూస్ రావాలండి. ఇదండి అన్ని ఫ్రిల్స్ ఈ ఫ్రిల్ ఇంతే గ్యాప్, ఈ ఫ్రిల్ ఇంతే గ్యాప్ పెట్టుకునేటట్టు చూడండి. నేను ఫస్ట్ ఇక్కడే పెట్టేసుకొని నేను సూట్తో కాటా వేసుకుంటానండి. తర్వాత నేను మిషన్ మీద వేసుకుంటాను. ఎందుకు అంటే ఇట్లా వేసుకున్నప్పుడు ఫస్ట్ మనం వేసేసుకొని సూట్తో మనము ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే మన నడుముకి సరిపోతుందో లేదో మనకు ఐడియా తెలుస్తుంది. అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ మిషన్ మీద చేసుకోవచ్చు. అందుకోసం నేను ఫస్ట్ ఈజీగా ఉంటుందని ఫస్ట్ నేను ఫ్రిల్స్ అన్నీ పెట్టి దీన్ని పెట్టిన తర్వాత మిషన్ మీద అడ్జస్ట్ చేస్తాను. నేను ఎలా పెడతానో చూడండి. ఇలా పెట్టుకుంటూ నేను ఫ్రిల్స్ దాన్ని ఇలా పెట్టుకుంటా ఇలా సూది కాట వేసుకుంటూ వెళ్తానండి. ఇదండి ప్లీట్స్ పెట్టేసుకున్నాను, దగ్గరికి చూపిస్తున్నాను చూడండి జూమ్లో. ఇదండి ప్లీట్ 1 by 1 పెట్టాను. అంతా ఈ ఒక ప్లీట్కి సేమ్ డిస్టెన్స్ చూసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు వేస్ట్ లూజ్కి సరిపోయిందా లేదా అనేది టేప్తో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే సరిపోతే ఓకే, లేదంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. ఇదండి కింద పార్ట్. ఇప్పుడు దీన్ని మిషన్ మీద మనం స్టిచ్ వేసుకున్నాము. ఆ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి, అది తర్వాత స్టిచ్ చేసుకుందాం మిషన్ మీద. ఫస్ట్ మనము హ్యాండ్స్ దగ్గర నుంచి బాడీ పార్ట్ స్టార్ట్ చేసుకుందామండి. ఇది లైనింగ్ వేయలేదు కదా, లైనింగ్ వేస్తే ఇటు సైడ్ లైనింగ్ పెట్టేసి రివర్స్ పెట్టేసి ఇటు తిప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను లైనింగ్ వేయలేదు కాబట్టి దీన్ని మామూలుగానే ఫోల్డ్ చేస్తున్నాను. మామూలు డ్రెస్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటాము, మామూలు నార్మల్ టాప్స్కి అలాగా 3 ఫోల్డ్స్ చేస్తున్నానండి. ఇలా చేసి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాను. 2 హ్యాండ్స్కి అలాగే వేస్తానండి. వేస్తున్నాను చూడండి. ఇదండి హ్యాండ్స్ స్టిచ్ చేసేసాను, 2 హ్యాండ్స్ స్టిచ్ చేశానండి అట్లాగే. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దాన్ని ఫస్ట్ బ్యాక్ స్టిచ్ చేసుకుందాం. మనం సూట్తో వేసాం కదండి, ఇప్పుడు దీని చుట్టూ వేసుకుంటూ వద్దాం. ఇదండి ఇలా వేసుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ, ఇప్పుడు చూసారా మన సూట్తో వేస్తే నెక్ ఎలా కావాలంటే అలా తిప్పుతుందండి. మనం అడ్జస్ట్ చేసేది ఏమీ ఉండదు. అందుకోసం నేను ముందుగానే సూట్తో వేసుకుంటాను స్టిచ్. నేను 2 టైమ్స్ వేస్తానండి స్టిచ్.
ఒకసారి ఫస్ట్ స్టిచ్ క్రాస్గా వచ్చిన సెకండ్ స్టిచ్ అనేది కరెక్ట్గా స్టిచ్ వస్తుంది, అప్పుడు నెక్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మన సూత్తో చేసింది చివర నాట్ దగ్గర అనేసారంటే ఊరినే ఇలా లాగితే వచ్చేస్తుందండి. నేను ఎప్పుడైనా సూత్తో వేస్తే ఇంత లూజ్ స్టిచ్ వేసుకుంటాను, ఈజీగా వచ్చేసింది తర్వాత అని. ఇప్పుడు దీన్ని నెక్ని కట్ చేసుకున్నాం. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి కట్స్ పెట్టుకుందాం. కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకున్నాక దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ వద్దామండి. క్యాన్వాస్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఇష్టమైతే. మీ క్యాన్వాస్ ఎలా నెక్కులకి క్యాన్వాస్ ఎలా పెట్టుకోవాలో నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. ఇదండి స్టిచ్ అయిపోయింది. ఇదండి రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇలా అంతా సమానంగా పరుచుకొని ఈ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసాం నెక్ను సేమ్ అంతే అండి, ఫ్రంట్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఫ్రంట్ని కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో దీని ప్రకారం సేమ్ ఇది ఎలా స్టిచ్ చేసుకుందాం అది కూడా అలాగే స్టిచ్ చేసుకుందాము. ఇదండి కట్ చేసేసాను. రెండు ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసేసి ఎక్స్ట్రాస్ కట్ చేశాను. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. 2 sides షోల్డర్స్ జాయిన్ చేసుకున్నామండి. ఇదండి 2 sides జాయిన్ చేసేసాను షోల్డర్స్. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి. సెంటర్స్ పెట్టుకోండి. హ్యాండ్ సెంటరు ఇక్కడ జాయిన్ చేసాం కదండి షోల్డర్స్, అక్కడి నుంచి పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి మనం కట్ చేసుకుంది సరిపోయిందా లేదా అని, లేకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపోయిందండి. ఒకవేళ సరిపోలేదు ఇది తక్కువైంది అనుకోండి, ఇది కొంచెం ఇక్కడ ఒక 1/2 inch 1 inch అలా వదిలి ఇది కుట్టుకోండి. లేదు అంటే ఇక్కడే పెట్టేసి సాగుతుందండి. ఇది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు హ్యాండ్ అనేది ఒక 1/2 inch దాకా సాగుతుంది. అలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అయితే కరెక్ట్గానే వస్తుంది కటింగ్లో. ఎప్పుడన్నా మీకు కానీ తక్కువ అయితే ఆ టిప్ 2 sides ఇంతే అండి. ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. ఇదండి కంప్లీట్ అయిపోయింది. ఇదండి 2 sides హ్యాండ్ స్టిచ్ చేశాను. వన్ సైడ్, ఇది అనదర్ సైడ్ అండి, ఇంకో సైడు. ఇప్పుడు మనము రైట్ సైడ్ జాయిన్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ జాయిన్ చేసుకోవద్దండి. ఎందుకు అంటే మనం కింద పార్ట్ కట్ జాయిన్ చేయాలి కదా, అది స్కర్ట్ మోడల్ కదండి. మామూలుగా అనార్కలి అయితే బ్యాక్ ఫ్రంట్ చేసేవాళ్ళం జాయింట్. ఇప్పుడు మనం అది ఫ్లీట్స్ మోడల్ కాబట్టి మనకి అది వన్ సైడే ఓపెన్ వస్తుంది. ఫ్లీట్స్ మోడల్ వన్ సైడ్ వస్తుంది కాబట్టి మనం ఇటు సైడ్ రైట్ సైడ్ జాయిన్ చేసేసుకొని ఇటు సైడ్ వదిలేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ జాయిన్ చేద్దామండి. జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదండి ఇక్కడ హ్యాండ్స్ కదండి. ఈ హ్యాండ్స్ ఈ రెండు కింద మనము ఎంత మార్క్ చేసుకుందాం 5.5 లూజ్ ఎంత మార్క్ చేస్తున్నాం ఆ లూజ్ నుంచి
ఆ లూజ్ నుంచి ఇట్లా ఆల్రెడీ మనం మార్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ గీసుకున్నాం కదండి స్కేల్తో, అదే లైన్ మీద ఈ హ్యాండ్ నుంచి ఈ చివరి వరకు ఆ లైన్ మీదే వచ్చేయాలండి. ఇదండి, జాగ్రత్తగా చూసుకుంటూ రండి. ఇట్లాగే సేమ్ కింద వరకు మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి అదే లైన్ మీద స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఈ సైడ్స్ క్లాత్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ స్టిచ్ సరిగ్గా వచ్చినా రాకపోయినా తర్వాత స్టిచ్ స్ట్రైట్గా వేసుకోవచ్చండి. ఫస్ట్ స్టిచ్ అనేది కొంచెం పక్కకు వెళ్తూ ఉంటుంది. వేసేసాను ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు, ఈ ఎండ్ నుంచి ఈ హ్యాండ్ నుంచి ఈ కింద నడుము వరకు ఇట్లా 2 స్టిచెస్ వేసుకోండి. లూజుల కోసం ఎప్పుడైనా టైట్ అనుకుంటే ఒక స్టిచ్ ఇప్పిన తర్వాత ఇంకో స్టిచ్ ఉంటుంది కాబట్టి ఇంకో స్టిచ్ వేసుకుందాం. నెక్స్ట్ సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి కదా. ఇక్కడ మనం కట్ చేసుకునేప్పుడు కట్స్ పెట్టుకున్నాం కదండి, పైన ఇక్కడ ఈ స్కేల్ పెట్టి ఆ కట్స్ని ఇలాగా జాయిన్ చేసుకోండి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఇలా హ్యాండ్స్కి కూడా ఇక్కడ లూజ్ పెట్టుకున్నాం కదా, ఆ లూజ్ నుంచి ఇక్కడ చంకరా ఉంది కదా, ఆర్మ్ హోల్డ్ అంతవరకు ఇలా గీసుకోండి. ఇలా గీసి పెట్టుకోండి ఇలాగా. ఇప్పుడు మనం వేస్ట్ జాయిన్ చేద్దాం. ఫస్ట్ మనం ప్లీట్స్ వేసుకున్నాం కదండి, ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఆ ప్లీట్స్ తీసుకొచ్చి ఇదండి ప్లీట్స్ కింద పార్ట్కి ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, ఆ ప్లీట్స్ తీసుకొచ్చి మనం జాగ్రత్తగా మన వేస్ట్కి సరిపోతుందా లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా రెండు సైడ్లు మడత వేయండి. ఇలా 2 ఫోల్డ్స్ మీద చూద్దాం. ఎందుకు అంటే మనకు 1 సైడే కదా ఓపెన్ ఉండేది, అందుకోసం మనం అట్లా చూద్దాం. ఇదండి, జాగ్రత్తగా ఈ జాయింట్ మనం ఆల్రెడీ ఒక సైడ్ జాయింట్ వేసాం కదండి, ఆ జాయింట్ దగ్గర నుంచి ఈ ఫోల్డ్స్ ఎలా సరిపోతుందా లేదా ఇదండి ఇక్కడ జాయింట్ ఇలా సమానంగా అన్నీ పెట్టుకొని చూసుకుంటూ వద్దాం. సరిపోతే ఈ ఫ్రిల్సే మనం చేసేద్దాం, లేకపోతే కొంచెం లూజ్ అయితే అవి అడ్జస్ట్ చేసుకుందాం. సరిపోకపోతే వాటిని కొంచెం దూరంగా పెడదామండి. ఇదండి నాకు సరిపోయింది. ఇది ఖర్చుకు వదిలేను కదా, అటు ఇటు నేను పెట్టిన ఫ్రిల్స్ నాకు సరిపోయిందండి కరెక్ట్గా. ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ నేను వదిలేను కదా, సీమ్ ఎలవెన్సెస్ ఖర్చు అదండి. ఇది నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఒకసారి ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా చెక్ చేసుకోండి, పైన బాడీ పార్ట్కి కింద దీనికి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ కుచ్చులు జరిగిపోకుండా ఉండడానికి ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తాను, తర్వాత జాయిన్ చేస్తాను. ఇదండి స్టార్ట్ చేశాను నేను. కుచ్చుల మీద ప్లీట్స్ మీద నేను స్టిచ్ వేసుకుంటూ వస్తాను. మనం సూదితో ఎలా జాగ్రత్తగా వేసుకున్నామో ఇది కూడా 1 by 1 అలాగే వేసుకుంటూ రావాలండి. ఒక ఫ్లీట్కి సేమ్ డిఫరెన్స్ అనేది గ్యాప్ అనేది వచ్చేటట్టు చూసుకోండి. చివరి దాకా ఇలాగే వేసుకుంటూ వెళ్దాం. ఇద్దరిని నేను స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాడీకి జాయిన్ చేద్దాం. ఇద్దరిని 1 సైడ్ అయిపోయిందండి, కరెక్ట్గా వచ్చేసింది నాకు.
ఒకవేళ మీకు రాలేదు అనుకోండి, ఇది తక్కువైనా ఇది ఎక్కువైనా ఇక్కడ ఈ ఫ్రిల్స్ దగ్గర మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకోసం నేను సెంటర్ పార్ట్ నుంచి జాయిన్ చేయడం చూపించాను. ఇప్పుడు ఇంకో సైడ్ జాయిన్ చేద్దాం. సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అటు సైడ్ ఇటు సైడ్ కూడా అలాగే చేద్దామండి. ఇదండి సెకండ్ వైపు కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకున్నామండి. నేను ఏ సైడ్ అయినా 2 స్టిచెస్ వేస్తానండి ఎక్కువ. ఇప్పుడు నేను ఇంకో సైడ్ నెక్స్ట్ స్టిచ్ వేస్తున్నాను, ఫుల్ వేస్తానండి. ఇప్పుడు ఇందాక హాఫ్ వేసాం కదా, ఇప్పుడు ఫుల్ వేద్దాం ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు. ఇదండి వేసేసానండి. ఇలా ఎడ్జెస్ వచ్చినాం, ఇలా కొంచెం దారాలు వస్తే అవి కట్ చేసేసుకోండి. ఇదండి ఇప్పుడు మనం కింద ఫాల్, ఈ శారీ కదండి, ఈ శారీకి ఫాల్ కొంచెం హాఫ్ వరకే వచ్చిందండి, ఇంకొంచెం తక్కువైంది. అందుకోసం మనం ఫాల్ వేసుకుందాం. అందుకోసం ఈ జాయింట్ నుంచి ఈ చివరి వరకు ఫాల్ వేసుకుందామండి. నేను వన్ సైడే మిషన్ మీద స్టిచ్ చేస్తున్నాను, ఇంకో సైడు హెమ్మింగ్ చేస్తానండి. ఇది హెమ్మింగ్ చేసింది పైన వైపు. ఇప్పుడు నేను ఇటు సైడ్ స్టిచ్ వేసానంటే బాగోదు కనిపించడానికి, అందుకని నేను కింద వైపు స్టిచ్ వేసి పైన హెమ్మింగ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫాల్ స్టిచ్ చేసుకుందాము. నాకు సేమ్ కలర్ ఫాల్ దొరకలేదండి, అందుకోసం నేను ఈ కలర్ దొరికింది, అందుకని ఇది వేస్తున్నాను. కింద వైపు మాత్రమే వేసుకోండి, పైన వైపు హెమ్మింగ్ చేసుకుందాం. మీరు కావాలంటే మీరు పైన వైపు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కింద వైపు అది వేసిందని నేను హెమ్మింగ్ చేస్తున్నాను. ఇలాగా చివరి వరకు చివరి వరకు వచ్చేసాము. ఇప్పుడు మిగతా ఫాల్ కట్ చేసేసుకుందాం. ఇక్కడ కింద వైపు జాయిన్ చేసుకుందాం. ఇక్కడ కూడా జాయిన్ చేసుకోవాలి కదా, ఇక్కడ ఇట్లాగా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేద్దాం. ఇట్లా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేద్దాం. అయిపోయిందండి, స్టిచ్ వేసేసాను. ఎగస్ట్రా దారాలు కట్ చేసేసాను. ఇదండి ఇక్కడ ఇటు సైడ్ స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదా, అయిపోయింది. ఇది ఇక్కడ మన స్టిచ్చింగ్ అంతా అయిపోయాక చివరిలో హెమ్మింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు వన్ సైడ్ జాయిన్ చేసేసాం కదండి, నెక్స్ట్ సైడ్ జాయిన్ చేయాలి కదా. ఇదండి ఇంకో సైడ్ ఓపెన్ అనేది ఎత్తి పెట్టాం కదా, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా జాయిన్ చేసేస్తాం. ఇందాకే మార్క్ చేసుకుందాం కదా, కింద బాడీ పార్ట్ స్టిచ్ చేయకముందు ఇప్పుడు మనం ఇటువైపు కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం.
జాయిన్ చేసేసుకున్నాము. ఇదండి ఫాల్ కూడా జాయిన్ చేసుకున్నాము. ఇటు సైడ్ హెమ్మింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్టిచ్చే కదా, 1 స్టిచ్చే కదండి వేసి మనం ఇంకో స్టిచ్ వేసుకుంటూ వద్దాము. అయిపోయిందండి స్టిచ్ వేయడం. ఇప్పుడు డ్రెస్ టర్న్ చేసి చూసుకుందాం లుక్ ఎలా వచ్చిందో. చూసారు కదండి ఎంత ఈజీగా 60 రూపీస్తో లాంగ్ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకుందామో. 60 రూపీస్ అంటే ఏంటో అనుకోకండి, మనం లైనింగ్ జస్ట్ ఈ లైనింగ్ 40 రూపీస్, ఫాలో 20 రూపీస్ అండి. అందుకేనండి 60 రూపీస్ అని టైటిల్ పెట్టాను. ఈ శారీ ఓల్డ్ శారీ కాబట్టి 60 రూపీస్తో మనకి లాంగ్ డ్రెస్ అయిపోయింది. అయిపోయిందండి. ఈ ఫిల్స్ దగ్గర మనం ఇలా వేసాం కదండి సూత్తో, ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక ఇవి ఇట్లా లాగేసేయండి, వచ్చేస్తుంది. కట్ చేసేసి నేను లాగేస్తున్నాను. ఇదండి డ్రెస్. ఇదిగోండి ఇదండి డ్రెస్ లుక్. చూసారా ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయో, మనం ఇక్కడ ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ ఏమన్నా దారాలు ఇలా ఎక్స్ట్రాస్ వస్తే మీరు తీసేసుకోండి. దండి ఇది ఫ్రంట్ సైడ్ కదండి, ఇది బ్యాక్ సైడ్ కూడా. కింద బార్డర్. మీకు లైనింగ్ కావాలంటే మీరు లైనింగ్ వేసుకోవచ్చు. నేను ఇది థిక్గా ఉంది క్లాత్ అని వేయలేదండి. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.